उनको बोलो ध्यान एग्ज़ैक्टली। तो करो। వాళ్ళకి ధ్యానం చేయమని చెప్పండి. తరువాత నామస్మరణ చేయమని చెప్పండి. ఒక అరగంట ధ్యానం చేయమని చెప్పండి. వాళ్ళకి మనం సలహా ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఏం చేయాలో అది చూపించండి. చాలు. మొదటి దశలో ఇదే చాలు. उनकी ना टिकाई करनी है। వాళ్ళను సరిచేయనవసరం లేదు. విమర్శించాల్సిన పని లేదు. ఒక అరగంట ధ్యానం చేస్తూ చూడండి చాలు అని చెప్పండి. ఇది అవసరం, ఇది అవసరం లేదు అని కూడా వాళ్లకు చెప్పవలసిన పని లేదు. ధ్యానించండి, గమనించండి అని చెప్తే చాలు. భగవద్గీతలో, ఉపనిషత్తులలో చాలా శ్లోకాలున్నాయి కదా! అవి వారికి చూపించండి. తద్వారా ధ్యానం యొక్క గొప్పతనం ఏమిటో తెలియచేయండి. कृष्ण भगवान ध्यान करते थे। ये जब भी हम फोटो देखते हैं शिव जी की, శ్రీకృష్ణ భగవానుడు, శివుని చిత్రాల్లో వారు ధ్యానముద్రలో ఉండటం చూపించండి. పరమశివుడు కైలాసంలో ధ్యానంలోనే ఉన్నారు. అవతార పురుషులు కూడా ధ్యానం చేశారు అని తెలియజేయండి. అలాగే మనం కూడా ధ్యానం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పండి.